వదిలేస్తున్నా నీలాకాశంలో తొలి తొలి చూపుల మాయా తన తరిలా తడిసిన హాయ అనుగుణ తగతిని చూసా ప్రియా గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే. హాయ్ గర్ల్స్, హాయ్ హలో వెల్కమ్ టు జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఓకే, ఈ రోజు మన జిగా వచ్చేసింది దిల్సుఖ్ నగర్ లోని శివాని ఉమెన్స్ కాలేజ్ కి. సో చూసారు కదా, మరి గర్ల్స్ లోని వాయిస్ లోని బేస్ వింటుంటే నిజంగా ఈ రోజు నాకు షో చేయబుద్ది కావట్లేదు, ఎందుకంటే పోయి వాళ్ళతో మాట్లాడాలని ఉంది. రైట్, మరి ఇక్కడ చూసారు కదా బోలెడన్ని మంది గర్ల్స్ ఈ రోజు మన జిగాలో వాళ్ళు గేమ్స్ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా యాక్టివిటీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఇక్కడ అందరు గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఎప్పుడు మన కోయిడ్ కాలేజ్ లో చేస్తాం, బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు. సో డివిజన్ చాలా సింపుల్ గా అయిపోయేది. నితిన్ అంటే గర్ల్స్, ఎక్కడ రేణు ఉంటే బాయ్స్. సో కానీ ఈ రోజు మొత్తం గర్ల్స్ ఉండేసరికి మొత్తం నాకే లీడ్ చేయాలనుంది, కానీ అనిపిస్తుంది ఇందాక నుండి ఏడవటం చూసారు కదా, ఇప్పుడే ఏడుపు స్టార్ట్ చేసింది. అందుకే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నా టీం, రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ రేణు టీం. సో ఇలా డివైడ్ చేసుకొని ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ ఈ రోజు వాళ్ళతో గేమ్స్ ఆడిచ్చే ముందు సరదాగా టాస్క్ వెళ్ళిపోదా, ఎందుకంటే టాస్క్లు అంటే చాలా సింపుల్ గా సరదాగా సున్నితంగా కాదు, అమ్మాయిలతో ఇంటరాక్ట్ అవడానికి ఈజీగా. రైట్, మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ చేయడానికి రేణు టీం నుంచి 2 గర్ల్స్, నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ కావాలి కాబట్టి ఫస్ట్ రేణు టీం నుంచి పిలిచేది, ఎందుకంటే ఊరికే నీ టీం నుంచి వస్తున్నారు అందరూ గెలిచేస్తున్నారు అని అంటుంది ప్రతి మా టీం అమ్మాయిల్ని నా ఫస్ట్ హ్యాండ్ తో నేను పిలుస్తాను. సో 2 గర్ల్స్ ఫ్రమ్ రేణు టీం కమ్ ఫార్వర్డ్. రైట్, మరి మొత్తానికి ఫస్ట్ టాస్క్ చేయడానికి రేణు టీం నుంచి 2 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా ఫుల్ ఎనర్జెటిక్ గా దూసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు మా గర్ల్స్. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి 2 టీమ్స్ అంటే నితిన్ టీం నుంచి రేణు టీం నుంచి 2 గర్ల్స్ వచ్చేసారు, బ్యూటిఫుల్ గర్ల్స్, క్యూట్ గర్ల్స్. సో మరి ఈ రోజు మరి ఫస్ట్ గా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చిన్న చిన్న టాస్క్లు ఇచ్చేద్దాం, ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి. అమ్మాయిలు అంటే నాకు ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది. ఫస్ట్ ఎప్పుడు గర్ల్స్ తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ అందరు గర్ల్సే కాబట్టి నేను ఇక్కడ బాయ్, మా గర్ల్స్, కానీ మీరు గర్ల్స్. సో అందుకే మీకు ఇచ్చేస్తున్నాం ఛాన్స్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ మీకు వచ్చేసింది. ఏమంటారు గర్ల్స్? రెడీ కదా? సో రైట్, మరి ఫస్ట్ గా రేణు టీం గర్ల్స్ రెడీగా ఉన్నారంట టాస్క్ చేయడానికి. ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ వాట్స్ యువర్ నేమ్? కవిత. కవిత, నీకు వచ్చిన టాస్క్ ఏంటో? కోతిలాగా యాక్ట్ చేయాలి. కవిత, నీకు వచ్చిన టాస్క్ అర్థమైపోయింది కదా, కోతిలా యాక్ట్ చేయాలి. కోతి ఎలా చేస్తుంది? మధ్యలో ఒకసారి కరువు. కవిత టాస్క్ కోతిలా చేయాలి కాబట్టి కోతిలాగా ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడే. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 4. ఆడకోతి మగ కోతి ఇద్దరు ఒక జంట, ఎంత బాగున్నారో. రైట్, సూపర్ కవిత. నిజంగా కోతి సిగ్గుపడుతుంది అన్నదానికి నువ్వే నిదర్శనం అనమాట. అంటే సిగ్గుపడుతుంది, మధ్యలో చేస్తుంది కానీ మధ్య కలుస్తుందా? సిగ్గుపడకూడదా? నేను పడుతుంది. ఆడకోతులు సిగ్గుపడతారు కానీ ఇట్లా పడతారు, అట్లా పడతారు, మీరు ఇట్లా పడుతున్నారు. సో ఎనీవేస్ ఫైనల్ గా
మనం ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ చేసింది కవిత. సో గర్ల్స్ అందరూ ఒకసారి గట్టిగా గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రైట్ హ్యాండ్. మరి ఇప్పుడు మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళకి ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం. వాట్స్ యువర్ నేమ్? ఐశ్వర్య. ఐశ్వర్య. సో ఐశ్వర్యవంతరాల. సో ఎనీవేస్ మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో ఎనీవేస్ మరి ఐశ్వర్యకు వచ్చిన టాస్క్ చూసావా? మా గర్ల్స్ కి ఎలాంటి టాస్క్ వచ్చా? డాన్స్ చేయాలి. ఫ్లోర్ అంతా వాడేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు గర్ల్స్ అందరూ ఇలా అనాలన్నమాట, అబాక్ కావాలి, అలా డాన్స్ చేయాలి. అది రైట్. సో కంప్లీట్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు థమ్మిడి థమ్మిడి తరువులేసే గరీబు మరి మొత్తానికి మా గర్ల్స్ బాగా చేసిందో ఐశ్వర్య. చూసా మరి ఏమనుకున్నావు? మరి కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ లా ఫీల్ అవుతారు మా గర్ల్స్, మేలాగా డైలమా స్టార్స్ కాదు. సో ఎనీవేస్ మరి మా గర్ల్స్ నుంచి ఐశ్వర్య నిజంగా ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ చేసేసింది. గర్ల్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు మా టీం నుంచి ఇంకొక మిసైల్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి వస్తుంది. ఎవరో చూద్దాం. అని మేము వెళ్ళిపోం. మిసైల్ పేలితే మరి రాధిక నీకు వచ్చిన టాస్క్ ఏంటి? లవ్ ప్రపోజల్ చేయాలి. సో ఒక మగ కోతికి క్యూట్ ప్రపోజల్ చేయడానికి రాధిక రెడీగా ఉంది. కమన్ రాధిక. ఆడుకోతే ఉండాలిగా. మొక్కోతి ప్రపోజ్ చేయాలంటే ఆడుకోతే కదా. మేము పశువుల్ని ప్రేమిస్తాం. నితిన్, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నేను పడిపోయాను. అదే అప్పుడు చూశాను, అట్లా వస్తున్నావు, మధ్యలో డ్రాప్ అయిపోయావు. పడింది మా అక్క. నీ అక్క? నువ్వెక్కడ పడ్డావు? నేను ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత పడిపోయాను. చెప్పు, ఇంతకీ ఏమనుకుంటున్నాను? నితిన్, ఇక్కడ పువ్వు లేకుండా నన్ను నవ్వుతో నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను. నువ్వేమంటావు? ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఎందుకు? ఇక్కడ పెట్టి చూసుకుంటా. ఐ లవ్ యూ నితిన్. నీకోసం ఒక సాంగ్ డెడికేట్ చేస్తా. చుక్కలే తెచ్చి ఇవ్వన అంది నీ మీద నాకు ఉంది కొత్తగా నమ్మలేనంత ఈ వింత ధీమా. రామచంద్ర ప్రభువా, ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. ఎనీవేస్ మా అమ్మాయి బాగానే ప్రపోజ్ చేసావమ్మా, బాగుంది. అండ్ ఇప్పుడు నీ టీం నుంచి ఎవరు? అంటే నువ్వు నా సాంగ్ గురించి మాట్లాడలే, ఇక్కడ కూడా కుల్లే. అక్కడ ప్రపోజల్ బాగానే ఉంది, కానీ లాస్ట్ కి ఆ ప్రపోజల్ కి నేను రియాక్ట్ అయ్యి ఒక మంచి సాంగ్. అమ్మాయిలు వెళ్ళిపోతారంట, ఆ సాంగ్ గురించి మళ్ళీ మాట్లాడుకు. ఓకే, అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యారంటలే కానీ నీకే కుళ్ళు. రైట్. అండ్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సెండ్ కమ్ హియర్. ఓకే, రైట్. అండ్ వాట్స్ యువర్ నేమ్? నిహారిక. 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 సో ఎనీవేస్ నిహారిక ఇస్ హియర్. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. సో రైట్ నిహారిక, నీకు వచ్చిన టంగ్ ట్విస్టర్ నేను ఇచ్చేస్తున్నాను. సో దాన్ని రిపీటెడ్ గా 10 times ఫాస్ట్ గా చెప్పాలి. పర్పుల్ పెప్పర్ చెప్పు. పర్పుల్ పెప్పర్ పీపుల్, పర్పుల్ పెప్పర్ పీపుల్, పర్పుల్ పెప్పర్ పీపుల్. సరేనా? 15 times, 10 times కూడా ఫాస్ట్ గా. నేను ఫాస్ట్ గా చేయలేదా? ఓకే, మొత్తం కొలాప్స్, రెండు కూడా పోయినాయి. ఇవే అనుకున్నా. సో రైట్ నిహారిక, హియర్ వి గో. యువర్ టాస్క్ పర్పుల్ పెప్పర్ పేపర్. 3, 2, 1 go. Purple pepper people, 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 purple pepper. ఓకే రైట్ నిహారిక, చూసావా? నిజంగా మా గర్ల్స్ అంటే చెప్పొద్దు పొగడాలని అనుకుంటారులే, కానీ నిజంగా పొగడాలి. ఎందుకంటే బేసిక్ గా ఏ టాస్క్ ఇచ్చినా అలా అవలేలుగా చేసేస్తున్నారు అండ్ టైం కూడా తీసుకోవట్లేదు. సో ఎనీవేస్ నిహారిక అద్భుతంగా సూపర్ గా టంగ్ ట్విస్టర్ చెప్పేసింది. కాబట్టి గర్ల్స్ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్. ఓకే,
మొత్తానికి ఈ రోజు టాస్క్ రేణు టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా సూపర్ డూపర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించారు, చాలా ఎంటర్టైన్ చేశారు అండ్ మేము కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం మీకు కూడా. సో ఎనీవేస్ చాలా బాగా చేసినందుకు నితిన్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేణు టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో గర్ల్స్ వండర్ఫుల్ గా టాస్క్ ని పర్ఫార్మ్ చేశారు, ఏదైతేనే మొత్తానికి మనల్ని అందరినీ నవ్వించారు. అండ్ ఇప్పుడు మనం వండర్ఫుల్ గేమ్స్ లోకి ఎంటర్ అయిపోతున్నాం అండ్ వాళ్ళని ఆడించడానికి మన దగ్గర బోల్డ్ గేమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ గేమ్ వచ్చి పరుగు పరుగు. ఓకే రైట్, మరి మొత్తానికి పరుగో గేమ్ లోకి వచ్చేసాం కాబట్టి పరుగో గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. మరి పార్టిసిపెంట్స్ అంటే నా టీం నుంచి 4 గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి 4 గర్ల్స్. అండ్ ఫస్ట్ గా మరి నా టీం నుంచి 4 గర్ల్స్ ని పిలిచేస్తున్నాను. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. పరుగో గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి 4 అమ్మాయిలు రాబోతున్నారు. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి రేణు టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం పరుగో గేమ్ లోకి. సో మరి పరుగో గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నారు. సో చూసారు కదా ప్రాపర్టీస్, గోల్డ్ సంచులు అండ్ అక్కడ ఒక ఆరెంజ్ కలర్ బౌల్ అండ్ ఇక్కడ ఒక ఎల్లో కలర్ బౌల్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 4 గర్ల్స్ ముందుగా వస్తే ఇక్కడ ఉన్న 4 గోల్డ్ సంచులు 4 గర్ల్స్ వేసుకుంటారు. వేసుకొని జంప్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఉన్న 4 బౌల్స్ అంటే 4 బాల్స్ తీసుకొని ఆ బౌల్లో మళ్ళీ వెనకాలకి జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్లో వేయాలి. 4 వెళ్ళాలి, 4 రావాలి. లాస్ట్ బాల్ ఈ బౌల్లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో మరి దిస్ గేమ్ ఈస్ కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్. సో తక్కువ టైంలో మా వాళ్ళు చేస్తారా అండ్ తక్కువ టైంలో మీ వాళ్ళు చేస్తారా అనేదే. సో మరి ఫస్ట్ గా వీళ్ళు గేమ్ ఆడేదానికంటే మీరు మాక్ చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు. తెలుసు నన్ను కష్టపడడం నీకు బాగా ఇష్టం. సో ఎనీవేస్ నీకోసం కాకపోయినా ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరి కోసం మాక్ చేసి గేమ్ ఎలా ఆడాలి చేసి చూపిస్తాను. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? Nitin, are you ready? Yes. Yes. Get set go. ఓకే రైట్, మరి మొత్తానికి పరుగో గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది చెప్పేశాను అండ్ మాక్ చేసి కూడా చూపెట్టాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉంటారు, ఎందుకంటే మమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇనిషియేటర్ గా మేమే తీసుకొని ముందుకు వచ్చేసి గేమ్ ఆడటానికి మా గర్ల్స్ వస్తా అంటున్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. పరుగో గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ గెట్ సెట్ గో. పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు మా గర్ల్స్ పరుగులు పెట్టబోతున్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, మరి పరుగో గేమ్ ఆడటానికి రేణు టీమ్ గర్ల్స్ అంటే 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పరుగో. సో మరి పరుగోలో ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు సో ఇద్దరు టీమ్స్ చాలా చక్కగా మరి పరుగో ఆడారు. వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. వాళ్ళ హృదయ స్పందన అడిగి తెలుసుకుందాం. కరెక్ట్ గా చెప్పారు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అబౌట్ మన పరుగో ఏంటో తెలుసుకుందాం. సో మరి ప్రియాంక నీకెలా అనిపించింది మన పరుగో గేమ్? ఫస్ట్ టైం ఆడుతున్నావా, ఇంతకు ముందు ఎప్పుడన్నా ఆడావా? ఇంతకు ముందు ఏ రోజు ఆడే, ఇవాళ ఫస్ట్ టైం ఆడినాం. గేమ్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నది, ఫన్నీగా ఉన్నది. అండ్ నెక్స్ట్ వాట్స్ యువర్ నేమ్? నా పేరు సాండీ. నీకు ఎలా అనిపించింది గేమ్ మన పరుగో? చాలా బాగా అనిపించింది. ఇంత ముందుకు ఎప్పుడు ఆడలేదు ఇలాంటి గేమ్స్. సుకన్య నీకు ఎలా అనిపించింది పరుగో గేమ్? చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆడలేదు, చాలా అస్సం.
నవీన గేమ్ ఎలా ఉంది? గేమ్ చాలా బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడు ఆడలేదు గేమ్. చాలా బాగుంది. చిన్నప్పుడు స్కూల్లో ఆడింది, ఇప్పుడు గుర్తుకొస్తుంది మళ్ళీ అప్పుడు ఎట్లా ఆడినాం అని. ఓవరాల్ గా గేమ్ ఎలా ఉంది? చిన్నప్పుడు కుప్పి గంతులు గుర్తుకొచ్చాయి. స్వప్న ఈ గేమ్ ఎప్పుడైనా ఆడినట్టు నీకు స్వప్నంలో కనిపించిందా? ఎప్పుడు ఆడలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఓకే రైట్, మరి మొత్తానికి ఇద్దరు అంటే నితిన్ టీమ్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు పరుగు అండ్ ఫైనల్ గా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి స్కోర్స్ గా మరి ఫస్ట్ గా నితిన్ టీమ్ గర్ల్స్ చేశారు 15 seconds లో. పరుగు గేమ్ ని మా గర్ల్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 13 seconds. ఓకే, మరి ఫైనల్ గా పరుగు విన్నర్స్ ఆర్ ద గర్ల్స్ అంటే రేణు టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, క్లాప్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ట్రై గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఈ రోజు మన జింజిన్ జిగాలో ఫుల్ టు ఎనర్జిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలో స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు. ఎద్దు పల్లం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. ఎడుడు అడుడు రారాడు నువ్వే నాకు సరైనడు. ఓకే రైట్, మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. సో మరి నెక్స్ట్ అలాంటి బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఆ గేమే మెడలో మాల. సో మరి ఈ మెడలో మాల గేమ్ ఆడాలంటే నితిన్ టీం నుంచి 2 girls అండ్ రేణు టీం నుంచి 2 girls కావాలి. సో బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి నితిన్ టీం నుంచి 2 girls అండ్ రేణు టీం నుంచి 2 girls కావాలి. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 2 girls ఎవరు వస్తున్నారు? విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. మెడలో మాల గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 2 girls వచ్చేసారు. అండ్ అలానే ఇప్పుడు నా టీం నుంచి 2 girls వచ్చేస్తున్నారు. కమ్ ఆన్ గర్ల్స్. మరి నా టీం నుంచి 2 అండ్ రేణు టీం నుంచి 2 వచ్చేసారు. అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. కలర్ఫుల్ ప్రాపర్టీస్, జోకర్ మాస్క్ అండ్ మాలలు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది రేణు మీకు చెప్పేసి. ఎస్, ఈ గేమ్ ఎలా ఆడాలంటే గర్ల్స్ ముందుగా నా టీం నుంచి 2 girls వచ్చినట్టయితే మీ ఇద్దరికి ఫేస్ కి మాస్కులు వేసి 2 different ప్లేసెస్ లో డిస్టెన్స్ ఉండే ప్లేసెస్ లో నుంచోబెడతాం. సో మీరు మీ ఆపోజిట్ పార్ట్నర్ ని వెతుక్కుంటూ వెళ్లి ఒకరికొకరు మెడలో మాల వేసుకోవాలి. ఇదే మెడలో మాల. ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. yes, మరి ఇది ఓన్లీ డిపెండ్స్ ఆన్ టైమర్ అన్నమాట. తక్కువ టైంలో రేణు టీం గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో నితిన్ టీం గర్ల్స్ చేస్తారా? సో మరి ఫస్ట్ గా అండ్ ఫస్ట్ గేమ్ పరుగు మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ మెడలో మాల గేమ్ ఆడటానికి రేణు టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఓకే రైట్, మరి మెడలో మాల గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 2 girls రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, టైమర్ రన్ అవుతూ ఉంటుంది. తక్కువ టైంలో చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. సో ఆపోజిట్ పర్సన్ అంటే నీ ఫ్రెండ్ ని పట్టుకొని ఈ మాల మెడలో వేయాలి. సో మాస్కులు పెట్టుకున్నారు కాబట్టి మీకు ఏం కనిపించదు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి.
మళ్ళీ కలుసుకున్నట్టు ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అమ్మాయిలు? ఓకే, బాగా ఎక్సైట్ అయ్యారు. మెడలో మాలా గేమ్ మా గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు. మరి ఇప్పుడు నితిన్ గర్ల్స్ ఆడబోతున్నారు. కమాన్ గర్ల్స్. Are you ready, girls? Let's go. Come on. మెడలో మాలా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీ అన్నారు. గర్ల్స్ గెట్ సెట్ గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, ఉసామ బిల్లడను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, ఉసామ బిల్లడను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, చేయొద్దు పిచ్చగారడి. సో మెడలో మాలా గేమ్ ఇద్దరు టీమ్ గర్ల్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. సో మెడలో మాలా గేమ్ లో ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్లాల్సిందే. ముందుగా మెడలో మాలా గేమ్ ని మా గర్ల్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 10 seconds. Okay, right, super. మరి రెండు టీమ్ గర్ల్స్ 2 minutes 10 seconds లో ఫినిష్ చేస్తే మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 1 minute 80 seconds లో. ఫైనల్ గా మెడలో మాలా విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, కమ్ ఆన్ క్లాప్. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్. మరి నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్లే ముందు విల్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. బిఫోర్ దాట్ లింగమయ్య వచ్చేస్తున్నాడు. హ్యావ్ ఎ లుక్. ఏ నిమిషానికి ఏమి జరుగును చెదరు. బాబాయ్ ఏమైంది అంత సాడ్ సాంగ్ పాడుతున్నావు? ఇంకా ఏం కాలేదు గాని అర్జెంటుగా అవసరం ఉండి మొన్న అప్పారావు గారి దగ్గర 10,000 అప్పు తీసుకున్నా. రేపు వాడు టెన్షన్ గా దిగిపోతాడు పొద్దున్నే. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేముంది, ఏమి చేయాలో ఏమవుతుందో అర్థం కావట్లేదు. రేపు తెల్లారపోతే బాగుండు. తెల్లారొద్దంటే మనదైనా కొట్టాలి, లేదా గ్లోబ్ అటువైపు రాత్రికి రాత్రే అమెరికా చెక్ వేయాలి. గ్లోబ్ అటువైపు వెళ్తే తెల్లారదా? అయితే ఇప్పుడే వెళ్ళిపోతే పోలా. yes మరి ఈ రోజు మన జిల్ జిగా మరి శివాని ఉమెన్స్ కాలేజ్ లో మరి స్టూడెంట్స్ చూశారు కదా, ఫుల్ టు జోష్ గా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ బయటకు పెట్టడానికి, ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ బ్యాక్. బుగ్గాగిల్లి వెళ్ళిపోకే బొజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టినా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. Girls, wonderful performance. Give a big hand. Come on. Okay, super. ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్ చూసాక మనం నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో మరి ఆ గేమే రింగా రింగా. మనం వచ్చేసాం రింగా గేమ్ లోకి. సో మరి రింగా గేమ్ ఆడాలంటే we need participants. అయితే టీం నుంచి 2 girls అండ్ ఐదో టీం నుంచి 2 girls అండ్ ప్రాపర్టీస్. సో మరి మొత్తానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూసారు కదా, కలర్ఫుల్ ప్రాపర్టీస్, రింగ్స్ అన్నమాట. సో రింగ్స్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 2 girls ఎవరు వస్తున్నారో విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. రింగా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 2 girls వచ్చేసారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి 2 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్.
ఓకే రైట్, ఫైనల్ గా ఇద్దరు రీచ్ అయిపోయారు, నితిన్ టీమ్ అండ్ రేణు టీమ్. అండ్ ప్రాపర్టీస్, సో ఇక్కడ చూస్తున్నారు కదా రింగ్స్, ఇక్కడ ఒక రోలో మీకు రింగ్స్ పెట్టున్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 2 గర్ల్స్ ఉంటారు. 2 గర్ల్స్ నుంచి ఫస్ట్ గర్ల్ వచ్చి ఈ రింగ్ లో ఒక లెగ్ తో జంప్ చేస్తూ, అంటే ఈ రింగ్ నుంచి ఆ రింగ్ లోకి, ఆ రింగ్ నుంచి ఆ రింగ్ లోకి, ఆ డెస్టినేషన్ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ సేమ్ యాజ్ టీస్ రింగ్స్ లో నుంచే జంప్ చేసుకుంటూ రావాలి. సో ఒకవేళ 2 కాళ్ళు మధ్యలో పెట్టినా మళ్ళీ ఫస్ట్ కాల్ నుండి స్టార్ట్ కావాలి. సో ఒక రౌండ్ అలా వెళ్ళి మళ్ళీ సేమ్ యాజ్ టీస్ సేమ్ పొజిషన్ కుంటుకుంటూ వెనకాలకి రావాలి. అండ్ మీకు టైమర్ ఉంటుంది. సో మరి ఫస్ట్ నీ టీంలో ఇద్దరు ఉంటారు కాబట్టి ఫస్ట్ నువ్వు ఆడతావు అండ్ తర్వాత మీ ఫ్రెండ్ ఆడుతుంది. మీ ఇద్దరు టైమర్ ని క్యాల్కులేట్ చేస్తాం. సో క్యాల్కులేట్ చేసి ఓవరాల్ గా మీరు తక్కువ టైంలో చేశారా అండ్ వీళ్ళు తక్కువ టైంలో, అంటే నితిన్ టీం తక్కువ టైంలో చేశారా అనేది మేము చూస్తాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి రేణు టీం గర్ల్స్ రెడీగా ఉన్నారట. సో గర్ల్స్ అర్థమైంది కదా, ముందుగా ఎవరు జంప్ చేస్తారు? ఓకే, కమ్ ఆన్. రింగా గేమ్ ఆడడానికి మా టీం అమ్మాయి రెడీగా ఉంది. ఆర్ యు రెడీ? Get set go. Let's go. ఓకే రైట్, మరి మొత్తానికి రేణు టీం గర్ల్స్ ఇద్దరు రింగా కంప్లీట్ చేసుకున్నారు. సో వాళ్ళ ఫైనల్ స్కోర్స్ ఏంటో లాస్ట్ కి రివీల్ చేస్తాం. సో మరి నెక్స్ట్ నితిన్ టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు రింగా గేమ్ ఆడటానికి. సో గర్ల్స్ రెడీ? సో లెట్స్ గో. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? కమ్ ఆన్. ఓకే రైట్, మరి రింగా గేమ్ ఆడటానికి మా ఇద్దరు గర్ల్స్ నుంచి ఫస్ట్ ఒక గర్ల్ రెడీగా ఉంది. సో అర్థమైంది కదా నీకు, తక్కువ టైంలో మీకు ఇక్కడ టైమర్ ఆన్ అయి ఉంటుంది. సో డెస్టినేషన్ రీచ్ అయ్యి వెంటనే సింగిల్ లెగ్ తో మళ్ళీ వెనకాలకి రావాలి అండ్ ఇద్దరు టైం క్యాల్కులేట్ చేస్తాం. సో మరి వాళ్ళకంటే తక్కువ టైంలో మీరు చేస్తే, అంటే మన టీం చేస్తే మనమే విన్ కావచ్చు. 3, 2, 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం రింగా. సో మరి రింగాలో ఇద్దరు గర్ల్స్, అంటే నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. కానీ ఫైనల్ గా విన్నర్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి, గెలుపు అనే వాళ్ళది ఒకళ్ళదే కాబట్టి, సో మరి ఫస్ట్ గా మా టీమ్ గర్ల్స్ చెప్పేస్తున్నాను. బేసిక్ గా ఇది ఇండివిజువల్ గా ఆడారు, కానీ మనం మాత్రం ఇక్కడ ఇద్దరు టైమింగ్ తీసుకుంటాం. అంటే మా టీం నుంచి ఇద్దరిది క్యాల్కులేట్ చేస్తాం అండ్ మీ టీం నుంచి ఇద్దరిది యాడ్ చేస్తాం. సో మరి ఫస్ట్ గా మా ఇద్దరు, అంటే మా టీమ్ గర్ల్స్ ఇద్దరు స్కోర్ వచ్చేసి 18 seconds లో చేశారు. కమాన్ గర్ల్స్. రింగా గేమ్ మా గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు విత్ ఇన్ 15 seconds. ఓకే, మరి ఫైనల్ గా రింగా విన్నర్స్ ఆర్ రేణు టీమ్ గర్ల్స్. కమాన్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. So anyways, congratulations girls. Thank you so much. And good try girls. Thank you so much. సో మా గర్ల్స్ ఈ గేమ్ విన్ అయ్యారు కాబట్టి ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో రచ్చ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. Come on girls. ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఎస్నారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. Okay, that was superb and beautiful performance by girls. Come on girls, claps.
చూసారు కదా ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఈ రోజు మన జింజిన్ జిగాలో ఫుల్ టు ఎనర్జిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలో ఒక స్పెషల్ టాలెంట్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దేర్. झोली के पीछे मेरा धक धक दिल है वो नजरा అందులోని పోస్టర్ ఏసా ఎట్టాగుందో చూసుకోరా కళ్ళు కొట్టినాక ఎంత హుషారో ముద్దు పెట్టినాక ఎంత హుషారో కౌగిలించినాక ఎంత హుషారో ఎంత హుషారో ఎంత హుషారో తిట్టేదాకా ఎంత ఉసూరో ఉట్టి కొట్టేదాకా ఎంత ఉసూరో పట్టుబట్టేదాకా ఎంత ఉసూరో ఎంత ఉసూరో ఎంత ఉసూరో. సో మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. నిజంగా చాలా ఎరగొట్టేస్తున్నారు, అదరగొట్టేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ సో గర్ల్స్ కి అందరికి నచ్చే గేమ్ అన్నమాట. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి ఈ సై అంటే సై గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి 5 గర్ల్స్ కావాలి. సో మరి బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో మరి సై అంటే సై గేమ్ లోకి మనం అనుకున్నాం ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ ఈ గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి పార్టిసిపెంట్స్ 5 మెంబర్స్ నితిన్ టీం నుంచి అండ్ 5 గర్ల్స్ రేణు టీం నుంచి. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారు? విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు అండ్ ఇప్పుడు రేణు టీం నుంచి 5 గర్ల్స్ రాబోతున్నారు. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో రెండు టీమ్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అలానే రేణు టీమ్ గర్ల్స్ వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే గర్ల్స్ ఇక్కడ గ్రీన్ కార్పెట్ మీద మనకి చాక్లెట్స్, బాల్స్ అలానే లెమన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఈ బ్లాక్ మ్యాట్ మీద మీ 5 గర్ల్స్ నుంచి ఒక గర్ల్ పడుకుంటారు. సో మిగిలిన 4 గర్ల్స్ ఆ బ్లాక్ మ్యాట్ చుట్టూ ఉన్న 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తారు. సో ఆ అమ్మాయిని అక్కడ వరకు తీసుకువెళ్ళాలి. ఈ లోపు పడుకున్న అమ్మాయి ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వెనక్కి వేసేస్తుంది. సో వెళ్తారు, అలానే తన్ని తీసుకొస్తారు. వెళ్ళేటప్పుడు పడుకునే అమ్మాయి ఇవన్నీ కలెక్ట్ చేయాలి. ఐటమ్స్ అన్ని వచ్చినప్పుడు మాత్రం ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. ఓకే, సో గర్ల్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని మాక్సిమం పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని ఎక్కువ పిక్ చేస్తే విన్నర్స్ అని ఈ గేమ్ లో చెప్పుకోలేము. ఎందుకంటే మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. సో ఈ రోజు మరి ఆ లక్ నితిన్ టీమ్ గర్ల్స్ కి వస్తుందా, రేణు టీమ్ గర్ల్స్ కి వస్తుందా అనేది చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ రేణు టీమ్ గర్ల్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? Are you ready? Say yes. Come forward. Girls, get set, go. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దామా? Yes. Okay, right. We'll start with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53. So మా girls collect చేశారు 53 chocolates. And next we'll go with lemons. 1, 2, and 3. 3 lemons. And next balls. So మరి balls చూస్తే 0 balls. కలెక్ట్ చేయలేదు గర్ల్స్. సో ఎనీవేస్ మొత్తానికి సై అంటే సై రేణు టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ మా గర్ల్స్ రెడీగా ఉన్నారు ఈ గేమ్ ఆడటానికి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే రైట్, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని మాక్సిమం పిక్ చేయండి.
సో గెలవటం అనేది వదిలేద్దాం పైన ఫేట్ మీద. సో రైట్ హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. ఓకే రైట్, మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై గేమ్. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. సో మరి ఫస్ట్ గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55. So total chocolates collected by Nitin team girls are 55. And next we'll go with lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2. Only 2 lemons. So మరి లాస్ట్ గా మిగిలినవి balls. So మరి balls ఎన్ని కలెక్ట్ చేశారు? ఇక్కడ ఏం లేవు, 0 balls. 0 balls, 0 అంటే ఇద్దరు 0 కలెక్ట్ చేశారు balls. వెరీ గుడ్. అండ్ ఫైనల్ గా మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై గేమ్. సో మరి సై అంటే సై గేమ్ లో నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఆడారు అండ్ బాగా కలెక్ట్ చేసామని అనుకుంటున్నారు. సో మరి వాళ్ళకి తెలియదు ట్విస్ట్ అని. సో ఆల్రెడీ చెప్పుకున్నాం బిఫోర్ మనం ఈ గేమ్ ఆడే ముందు. ఆ ట్విస్ట్ ఏంటనేది ఇప్పుడు మీకు క్లియర్ గా రేణు రివీల్ చేస్తుంది. సో రేణు చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. సో గర్ల్స్ నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఇందులో 100, 50, 30 అనే నెంబరింగ్స్ ఉన్నాయి. సో ఇందులో నా టీమ్ గర్ల్స్ మీ యొక్క స్కోర్ ఆపోజిట్ టీమ్ డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. ఫర్ సపోజ్ మీ స్కోరింగ్ తెలుసుకోవాలనుకుంటే ఈ 3 చిట్స్ లోంచి ఆపోజిట్ టీమ్ లో ఉన్న గర్ల్స్ ఒక చిట్ తీస్తారు. అందులో 100 కనుక ఉంటే సపోజ్ మీ చాక్లెట్ స్కోర్ 80 అయితే తను 100 తీస్తే మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 80 into 100. మీ లెమన్స్ 5 అయితే తను ఈ చిట్స్ లోంచి 30 తీస్తే మీ లెమన్ స్కోర్ వచ్చి 5 into 30. సో ఈ విధంగా మీ స్కోర్ వచ్చి వాళ్ళు డిసైడ్ చేస్తారు, అలానే వాళ్ళ టీమ్ స్కోర్ వచ్చి మీరు డిసైడ్ చేస్తారు. ఓకే, అర్థమైందా? క్లియర్? సో ఇది సో దట్స్ వై సై అంటే సై గేమ్ కిక్కే కాదు లక్ కూడా ఉంటుందని చెప్పేది. సో ఇందులో ఆడడానికి ఎనర్జీ మాత్రమే కాదు లక్ ఫ్యాక్టర్ కూడా అవసరమే. సో మరి ఆ లక్ ఈ రోజు నితిన్ టీమ్ కా మరి రేణు టీమ్ కా అని తెలియాలంటే మరి ఫస్ట్ గా ఈ గేమ్ రేణు టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ డిసైడ్ చేయడానికి మరి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ అది రెడీ రైట్. మరి మొత్తానికి ఇప్పుడు మీకు కావాల్సిన స్కోరింగ్ బాల్స్ కావాలా, లెమన్స్ కావాలా, చాక్లెట్స్ కావాలా? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 53 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 100. నెక్స్ట్ ఏ స్కోరింగ్? లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 3 లెమన్స్. మరి మా వాళ్ళు కలెక్ట్ చేసిన 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. ఓకే, 3 into 30. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి ఇప్పుడు రేణు టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్ గర్ల్స్, మీకు కావాల్సింది చాక్లెట్స్ ఆ, బాల్స్ ఆ, లెమన్స్ ఆ? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 55. సో మరి 55 చాక్లెట్స్ కి మరి రేణు టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో విల్ సీ. 50. సో 55 చాక్లెట్స్ కి మరి గర్ల్స్ ఇచ్చిన స్కోర్ 50. 55 into 50. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. సో మరి 2 లెమన్స్ కి మరి రేణు టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారు విల్ సీ. 30. 2 into 30, 60. రైట్. అండ్ మొత్తానికి మా గర్ల్స్ కూడా 0 కలెక్ట్ చేశారు బాల్స్. సో మరి ఆ బాల్స్ ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే వీళ్ళకి వచ్చే స్కోర్ 100. సో రావాల్సిన స్కోర్ ఫస్ట్ రాలేదు, సో ఇప్పుడు లాస్ట్ వచ్చింది. ఇద్దరు బాగా ఆడారు, కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా వాళ్ళ ఫైనల్ స్కోరింగ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్, మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మరి మా గర్ల్స్ చేశారు సై అంటే సాయిలో 2810. మరి సై అంటే సై గేమ్ లో
ఎనీవేస్ మరి మొత్తానికి సై అంటే సై గేమ్ విన్నర్స్ ఆర్ ద రేణు టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. Okay girls, congratulations and thank you so much. And you girls, good right, thank you. Okay viewers, చూసారు కదా ఇది ఈ రోజు మన జెల్ జెల్ జిగా అండ్ శివాని ఉమెన్స్ కాలేజ్. సో మరి శివాని ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ చూసారు కదా చేసిన రచ్చ రంబోలా అండ్ ఫుల్ జోష్ గా మరి గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు అండ్ ఫుల్ సీరియస్ గా కాంపిటేటివ్ గేమ్స్ కూడా ఆడేశారు. సో మరి ఫైనల్ గా ప్యారలల్ గా ఇద్దరు గెలిచిన, సో ఫైనల్ గా గెలిచింది మాత్రం శివాని ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్. కమ్ ఆన్ గర్ల్స్, మేక్ సమ్ సౌండ్. హాయ్, చూసారుగా జల్ జల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. సో మరి చూసారు కదా శివాని ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ చేసిన రచ్చ రంబోలా అండ్ ఫుల్ జోష్ గా మరి గేమ్స్ లో అయితే ఏంటి, యాక్టివిటీస్ లో అయితే ఏంటి, పెర్ఫార్మెన్స్ లో అయితే ఏంటి ఎరగొట్టేశారు. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరొక కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. బై బై గర్ల్స్.